మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? ఎండాకాలంలోనే మరీ ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. కానీ అమరావతిలో మాత్రం ఎవరు ఊహించినటువంటి ప్రమాదాలు, అది కూడా కార్చిచ్చులు, అడవుల్ని కాల్చేసేటువంటి కార్చిచ్చుల రేంజ్లో అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు ఏపీలో చాలా మందిని తొలుస్తున్నటువంటి ప్రశ్న ఇదే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంగా సాగుతున్నాయి. అదే క్రమంలో 2-3 సందర్భాల్లో గతంలో పైప్ లైన్స్కి సంబంధించినటువంటి ఒక దుర్ఘటన చూసాం. అంతకు ముందర నిర్మాణ పనులు ప్రారంభించడానికి ముందరే గోడౌన్లు కాలిపోయినటువంటి విషయం చూసాం. ఇప్పుడు మరొక పెద్ద ప్రమాదం జరిగింది. ఒకసారి ఆ దృశ్యాలని గమనిస్తే కనుక ఇది ఎక్కడో అమెజాన్ ఫారెస్ట్ లోనో జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదం అనుకుంటే పొరపాటు. ఇది అమరావతి ఎంట్రన్స్ లో, అమరావతి గేట్వేగా చెప్పేటువంటి ఉండవల్లి కొండల మధ్య జరిగినటువంటి అగ్ని ప్రమాదం. సాయంత్రం వేళ అగ్ని ప్రమాదం రాజుకుంది. అది ఒక కార్ చిచ్చులాగా విస్తరించింది. సో చాలా మంది భయపడ్డారు. దీన్ని కంట్రోల్ చేయడం అంత ఆషామాషి కాదని భయపడ్డారు. బట్ వీలైనంత వేగంగా అగ్నిమాపక దళం, ఇతర సిబ్బంది, పోలీస్ యంత్రాంగం స్పందించింది. లాస్ట్ టైం మీరు గమనించుంటే కనుక గుంటూరు ఎస్పీ స్పెషల్ కేసు తీసుకుని దీన్ని గతంలో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ పైన ముందు జాగ్రత్తలు తీసుకుని సీసీ కెమెరాలు పెట్టాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. కానీ ప్రాక్టికల్గా ఏది కూడా అమల్లోకి రాలేదు. అమరావతిలో అగ్ని ప్రమాదాలు జరగడం అనేది చాలా పరిపాటిగా మారిపోతుంది. దీని వెనుక కుట్ర ఉంటుందా, యాదృచ్ఛికంగా జరుగుతుందా, లేదా నిజంగానే ఇవి ప్రమాదాలుగానే చూడాల్సినటువంటి అంశాలు అనే సందేహం ప్రతి ఒక్కరికి వస్తుంది. గతంలో కూడా అమరావతిలో పంటలు తగలబెట్టి, అంటే భూ సమీకరణ జరిగేటువంటి సందర్భంలో పంటలు తగలబెట్టినటువంటి ఘటనలు జరిగినాయి. ఇవన్నీ కూడా రాజకీయ కోణంలో జరిగినటువంటి ఘటనలు చెప్తున్నారు. సరే, మనం ఇక్కడ ఈ జాగ్రఫీని చూస్తే కనుక అమరావతి ఏరియా మొత్తం కూడా ఈ ల్యాండ్స్కేప్, ఇప్పుడు ఏదైతే మాస్టర్ ప్లాన్ చేశారో అదంతా కూడా ఇట్లా వస్తుంది. ఈ ఏరియా అంతా ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇది సీడాక్సిస్ రోడ్, ఈ లైన్ మొత్తం ఎంట్రన్స్ లోనే ఈ ఉండవల్లి ఉంటుంది. ఉండవల్లి పక్కన ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి ప్రదేశాల్లో ఇక్కడ పొలాలు, పంటలు వేస్తున్నటువంటి ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. కొంతమంది భూమి ఇవ్వనటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంకా సమయం ఉంది కాబట్టి మేము అప్పటి వరకు సాగు చేసుకుంటాం అని చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ ఉండవల్లి కొండల దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం గమనిస్తే కనుక స్టీల్ బ్రిడ్జ్ గడ్డర్లు వంగిపోయినాయి, కూలిపోయినాయి, క్రాస్ అయినాయి అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడు ఆ పరిసర ప్రాంతాల నిర్మాణం జరుగుతున్నటువంటి పరిసర ప్రాంతాల్లోనే ఇక్కడ చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ ఏంటంటే, ఒకవైపు రోడ్ కన్స్ట్రక్షన్ సంబంధించి ఇక్కడ E3 రహదారి, అంటే సీడాక్సిస్ రోడ్ని జాతీయ రహదారిని కనెక్ట్ చేసేటువంటి పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఇంటర్నల్ రోడ్స్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకోవైపు కృష్ణాయపాలెంకి సంబంధించి, ఉండవల్లికి సంబంధించినటువంటి అంటే పెనుమాక రిజర్వాయర్ అంటున్నారు. ఈ 2 ప్రాంతాలకు సంబంధించి వరద నీటి నియంత్రణకు సంబంధించినటువంటి కాలువల తవ్వకం, వాటి విస్తరణ పనులు కూడా జరుగుతాయి. అంటే ఇక్కడ చాలా పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నటువంటి ప్రదేశాలు ఇవన్నీ. అలానే ఈ ఉండవల్లి కొండలు మొత్తం కూడా ఈ గ్రీనరీ కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా కొండలో గుట్టలో ఉన్నటువంటి ప్రాంతాలు. ఫుల్ చెట్లు ఉంటాయి అన్నమాట. చెట్లతో పాటు ఇటుపక్కన ఈ కొండకి ఇటుపక్కనంతానేమో మంగళగిరి ప్రాంతం ఉంటుంది, ఇటుపక్కనంతా కూడా ఈ నేషనల్ హైవే కనకదుర్గ వారధికి సంబంధించినటువంటి కనెక్ట్ ఉంటుంది. ఇప్పుడు పోలీస్ డీజీపీ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ కూడా, ఆంధ్రప్రదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. అంత హై విఐపి జోన్గా ఉన్నటువంటి ప్లేస్లో ఈ అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. మరొకసారి అధికార యంత్రాంగం అందరితో కూడా మాట్లాడారు. అసలు అమరావతిలో ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనే దానిపైన ఆరా తీయబోతున్నారు. ఆల్రెడీ గతంలో చెప్పినటువంటి మాట, సీసీ కెమెరాలు సెటప్ చేయడం ద్వారా ఎక్కడ ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయి ప్రతిదీ కూడా కెమెరా విజిలెన్స్ ఉండాలని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. కానీ ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణాలు ఏంటనేది అన్వేషించి తీరాలని చెప్పని సీఎం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతానికి ప్రమాదం తప్పినట్టే, ఆ మంటలన్నీ కూడా నియంత్రణలోకి వచ్చినట్టే. కానీ ప్రమాదాలకి కారణాలు వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు, వీటిపైన ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది.